ఏమంటే మహాలక్ష్మి పథకం కింద సర్కార్ ఫ్రీ బస్ పథకం చాలు చేసిందో గాని దాన్ని ఒక్కొక్కరు ఒక్కో తీరు వాడుకుంటారు. మొన్ననే మాట్లాడుకుంటుమి, ఒకళ్ళు ఎల్లిపాయలు ఒలిచిర్రు, ఒకళ్ళు పీకో ఫాలు వేసిర్రు, ఇంకొకళ్ళు బెండకాయలు అమ్మిరు. ఇప్పుడు గీ అక్కలు గీ పని ముంగటేసుకురు. మరి వీళ్ళు కావాలని సర్కార్ను బదలాం చేద్దామని గిట్లా చేస్తుర్రా, లేకుంటే టైంను ఆదా చేస్తుర్రా తెలియదు గాని ఈ ముచ్చట అసెంబ్లీ దాకా పోయి పెద్ద దుమారం లేపిందిగా. ఆహా, ఎంత సక్కదనంగా పెట్టుకుంటుర్రమ్మా మైదాకు. ఆషాఢం కదా, ఆడోళ్ళందరి చేతులకు ఆకు మైదాకు పెట్టుకుంటే మంచిదని అక్కలంతా పెట్టుకుంటుంటారు. మామూలుగానైతే మైదాకు రాత్రి వండుకునే ముంగట పెట్టుకొని ఒరుగుతారు. అది ఉన్నంత సేపు ఉంటది, అటెనక సగం సగం ఊసిపోతది. తెల్లారు లేచి కడుక్కొని ఎర్రగా అయితే చాలు. పెండ్లైనోళ్ళైతే అమ్మో నా మొగుడు బంగారం అని, కానోళ్ళైతే నాకు మంచి మొగుడు వస్తాడని మురిసిపోతుంటారు. ఆగో అంత చరిత్ర ఉన్నది ఆషాఢంలో పెట్టుకునే ఆకు మైదాకు. అసొంటి మైదాకును గీ అక్కలు చూడురి ఏడ జాగలేనట్టు బస్సులు ఎక్కంగానే బుద్ధి పుట్టినట్టుంది. మంచిగా రోట్లే నూరుకొని వచ్చి బస్సులో పోతప్పుడు ఓగలుకోగలు పెట్టుకుర్రు. మళ్ళీ ఇంటికాడ టైం లేదో లేకుంటే పేరంటానికి లేట్ అవుతుందో గానీ ఫ్రీ బస్ ఎక్కి ఫ్రీగా ఎంజాయ్ చేసిర్రు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో గిరికలు కొట్టేసరికి అసెంబ్లీలో చర్చ దాకా పోయింది. ఈ ముచ్చట మీద మంత్రి పొన్నం సారు గట్టిగానే అరుచుకుండు. కొన్ని వీడియోలను ఆ బస్సులో దాదాపు 70 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు అధ్యక్ష. కొంత మహిళలు బస్సులు అటుగానే ఎల్లిపాయలు తీసుకొని పోతుర్రని, లేకపోతే అటుగా బ్రష్ చేసుకొని పోతున్నారు, ఏదో పని లేక ఊరికేనే అటుగానే తిరుగుతారనే వీడియోలు వాళ్ళ పార్టీ లేదా వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా ద్వారా వస్తామని వాటి మీద నేను విచారణ చేయమంటున్నా. నాకు ఇప్పుడు హుజురాబాద్ నుంచి ఉస్నాబాద్ జమ్మిగుట్ట పోతుంటే బస్సులు అటుగానే ఎల్లిపాయలు తీసుకుంటారు పోతున్నారని వీడియోలో నేను ఎవరు చేసినా వాళ్ళు చేయకపోతే ఊరికే దొంగలు అంటే మీరెందుకు భుజాలు జరుపుకుంటా ఉన్నారు? నేను రవాణా శాఖ మంత్రిగా మా ప్రభుత్వము డిసెంబర్ 9 నుంచి ప్రవేశపెట్టిన మహిళల ఉచిత బస్సుకు సంబంధించి మొదటి నుంచి కూడా కండ్ల మంట జరుగుతా ఉంది. స్కీమ్ సక్సెస్ అయిందని ఆగనట. ఇదంతా బీఆర్ఎస్ సర్కార్ కావాలని అలా సోషల్ మీడియా నుంచి గిట్లా ప్రచారం చేపిస్తుంది అనగానే గుమ్మడికాయల దొంగలు ఎవలంటే భుజాలు ధర్ముకుర్రు అన్నట్టే కయ్యున లేచింది ప్రతిపక్షం. ఏందో ఏమో గీ పథకం వచ్చి ఆడోళ్ళకు ఆసరైతుంది అనుకునే లోపే గిసోంటి పంచాదులు బయటకెళ్తున్నాయి. అయినా సర్కారు ఎంత ఆపుదామని చూసినా ఒక పారి సోషల్ మీడియాలో పడితే ఆగుతా అది. ఇది ఏడుదాకా దారితీస్తుందో చూడాలిగా. ఇవాళ సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు చెప్పింది. ఎస్సీ వర్గీకరణ చేసి రిజర్వేషన్ల కోసం ఎన్నటిసందో పోరాటం చేస్తుండు మందకృష్ణ మాదిగన్న. దానికోసమే బీజేపీ తోటి జత కూడా కట్టిండు. అన్నట్టే ఇవాళ అన్న పోరాటానికి ఫలితం దక్కింది. 50 ఏండ్ల సుదీర్ఘ పోరాటం ఫలించినట్టే అయింది. అందులో మందకృష్ణన్న 30 ఏండ్ల పోరాటానికి విజయం చేకూరింది. ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఎస్సీ వర్గీకరణ చేసి రిజర్వేషన్ల అమలుకు సుప్రీంకోర్టు సై అన్నది. దాంతో అంతటా సంబరాలు చేసుకుంటారు. ఇవాళ మన అసెంబ్లీలో సుప్రీం తీర్పు మీద చర్చ నడిచింది. సీఎం సార్ రిజర్వేషన్లు అమలు చేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమని హామీ ఇచ్చిండు. అటు మంత్రి దామోదర్ రాజనరసింహ సారు సీఎం సార్ కు ధన్యవాదాలు చెప్పిండు. ఇంత పెద్దగా రిజర్వేషన్ల మీద చర్చకు సర్కార్ సిద్ధమంటే అటు బీఆర్ఎస్ నుండి సబితక్క క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయబట్టిరు. ఇక సీఎం సార్ ఉండి వీళ్ళకు ఎస్సీ వర్గీకరణ ఇష్టం లేనట్టున్నది. అందుకే సభలో దీనికంటే క్షమాపణలే ఇంపార్టెంట్ ఉన్నదనే వరకలా హరీష్ సార్ లేచి అసలు వర్గీకరణ గురించి మోడీ సార్ కి చెప్పిందే మా కేసీఆర్ అని చెప్పుకొచ్చిండు. మా మద్దతు ఉంటది బరాబర్ అని అనుకొచ్చిండు. ఎస్సీ వర్గీకరణ మీద భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం, స్వాగతిస్తా ఉన్నాం. అధ్యక్ష, ఈ యొక్క వర్గీకరణ మీద మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సభానాయకుడిగా కేసీఆర్ గారు 29 నవంబర్ 2014లో ఈ ఎస్సీ వర్గీకరణ వెంటనే చేయాలని ఆనాడు మా సభానాయకుడిగా కేసీఆర్ గారు ఈ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి ఏకగ్రీవంగా ఈ వర్గీకరణ చేపట్టాలని చెప్పిన పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. ఇక వాడివేడిగా వారైతుంటే సభలకెళ్ళి బయటకు వచ్చిరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అసెంబ్లీ బయట నిరసన చేసిర్రు. మొత్తానికి తెలంగాణ అసెంబ్లీలో గాయ చేస్తేందుకే వచ్చినట్టుందని అనిపించింది ప్రతిపక్ష పోళ్ళు. ఇక ఉనకదంచినట్టు ఉన్నది తప్ప అలా వాదనల పసలేదని కాంగ్రెస్ వాళ్ళు ఎక్కిరియబట్టిరు.